మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కోరస్ పాడి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. He that believeth hath everlasting life. He that believeth in the Father and the Son, having everlasting life. He that believeth hath everlasting life. He that believeth in the Father and the Son, having everlasting life. When I go to heaven, I walk all around, having everlasting life. I sit on my Savior and put on my crown, having everlasting life. Praise the Lord. Hallelujah. ఇవన్నీ నా చిన్నతనంలో నేను మా సండే స్కూల్ టీచర్ నేర్పించిన పాటలండి. ఇప్పటికీ నేను పాడుకుంటాను ఈ కోరస్లన్నీ. నిజముగా మనము దేవుణ్ణి రుచి చూచినప్పుడు, దేవుణ్ణి మనము ఎరిగినప్పుడు, దేవునిలో ఉన్న మహిమను మనం గ్రహించగలిగినప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క మహిమ మన జీవితంలో ప్రవహించినప్పుడు, దేవుడు చేసిన మేళ్లను మనము జ్ఞాపకం చేసుకొని మరి తలపోసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. నేను ఈ కోరస్ పాడుతుంటే నేను 100% నమ్ముతాను, మనము ప్రభునందు విశ్వసించి పశ్చాత్తాపపడి మన యొక్క సమస్తమైన బలహీనతలను ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, ప్రభువారు మన కొరకు చిందించిన కలువరి శిలువలో ప్రభువారి యొక్క రక్తాన్ని మన జీవితంలో ఉన్న ప్రతి డాగును, మరకను, పాపమును, దోషమును ప్రభువారు కడిగి మనలను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిశ్చయముగా మన దేవుడు మన ఎడల దయాళుడై ఉండి దయగలిగిన వాడై మనలను తన మార్గంలో త్రిప్పుకోవాలని తన యొక్క కనికరం గల హస్తాన్ని మన వైపు ప్రభువారు తన బాహును చాపుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని వాక్యమును జరిగించేవారు నిరంతరము నిలుచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో మనము ఎన్ని పనులు చేసినప్పటికీ అల్టిమేట్గా మనము సాధించాల్సింది ఏంటి అంటే మన ఆత్మను ఆ రాజ్యంలోనికి, ఆ అద్దరికి మనము చేర్చుకోవడము. ప్రియమైన వారులారా, మరి ఇటువంటి ఆత్మ సంబంధమైన ఒక అనుభవాన్ని మనము గడించాలి అంటే ఈ లోకములోనే మన జీవితంలో మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ప్రభునందు మనం విశ్వసించి మన హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో అంగలార్చి మనం దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన యొక్క మనవులను ఆలకించువాడై ఉన్నాడు. ఈ లోకంలో మనకు తోడుగా ఉంటాడు. కాలం చేసిన తర్వాత ఆయన మహిమలో మనం చేర్చబడతాం. When I go to heaven, I walk all around, having everlasting life. I sit on my Savior and put on my crown, having everlasting life. అనేకమైన సార్లు, కొన్ని వందల సార్లు కూడా కాన్స్టెంట్గా పాడడానికి నేను ఇష్టపడతాను. కొన్నిసార్లు మనకి
జీవితం అంధకారంగా కనిపించినప్పటికీ, ఒక కారు మబ్బు కమ్మినట్టుగా మనకి మార్గము ముందుకెళ్ళట్లేదు అన్నట్టు మనకు అనిపించినప్పటికీ, ఒక మూమెంట్ లేదే అని అనిపించినప్పటికీ, స్తంభించిపోయామా అన్నట్టు అనిపించినప్పటికీ, దేవుని యందు మన ఆత్మను దేవుని వైపు ఎత్తి ఆయన యందు మనం విశ్వసించి మన అంతరాత్మతో దేవుని స్తుతించగలిగినట్లయితే, మరి ప్రభువారు మన ముందున్న ఇనుప గడియలను పగలగొట్టి మన మార్గములను ఆయన సరళపరచువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎవరైతే దేవుని రక్తంతో కడగబడతారో వారు మాత్రమే దేవుని వాక్య ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఎన్ని ఆధిక్యతలు నీతిమంతునికి ఇచ్చాడు అంటే, మనం ప్రావర్బ్స్ చదువుకున్నట్లయితే, సామెతలు మనం చదువుకున్నప్పుడు, ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైన మరి ఉపదేశములు, జ్ఞానానికి సంబంధించిన అనేకమైన బుద్ధి మాటలు మనం చూడగలుగుతాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊటగా ఆయన మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఈ నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం, ఎలా మార్చబడ్డామంటే, మన ప్రభువారు నీతిమంతుడు, సత్యవంతుడు కాబట్టి దేవుడు మనలను సమస్త విధములైన కల్మషము నుండి మనలను కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి నీవు నేను ప్రభు నామాన్ని బట్టి నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం. మరి నీతిమంతులు మరి ఏం చేస్తారు అంటే, వారు పెదవులు తెరిచి అనేకులకు ఉపదేశిస్తారు. అవునండి, మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన కుటుంబాన్ని మనం వెలిగించుకోవాలి. మొదట నేను వెలిగించబడాలి, నన్ను నేను వెలిగించుకోవాలి ప్రభు వెలుగుతో. రెండవది, ఇంకను లోకములో, పాపములో, చీకటిలో, అవిధేయత స్థితిలో ఇంకను నిర్ణయం తీసుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకొని, అంతా నాకు తెలుసులే, ఇంకా టైం ఉంది అని అనేకమైన సాకులతో జీవితాన్ని ముందుకు నెట్టేసే వారికి మనం ఏం చేయాలంటే, మనం నోరు తెరిచి వారికి ఉపదేశించాలి. ప్రియమైన వారులారా, సమయం ఎంతో ఉంది అని మనం అనుకుంటున్నాము, కానీ అది అన్నీ అనుకున్నట్టుగా ఉండవండి. చూడండి, సౌదీలో ఫ్లడ్స్, అమెరికాలో ఫ్లడ్స్, చైనాలో ఫ్లడ్స్, మన ఇండియాలో ఫ్లడ్స్, జపాన్లో ఫ్లడ్స్, ఇంచుమించు ప్రతి కార్నర్లో ప్రతి దేశాన్ని దేవుడు ఒక్కసారి అట్లాగా కదిలిస్తూ ఉన్నాడు, మేలుకొలుపుతూ ఉన్నాడు. సృష్టి గర్జిస్తూ ఉందంటే దాని ఉద్దేశము ఏంటి అంటే, దేవుడు ఆయా రకాలుగా తన ప్రజలతో మాట్లాడాలని, దేవుని వైపు తిరగాలని దేవుడు అనేకమైన మరి గుర్తులను ప్రభువారు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, యోహాను రాసిన 5వ అధ్యాయము 24వ వచనము, 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారి చదువుతానండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వారులారా, దేవుని యందు మనం విశ్వసించి ప్రభువారు చిందించిన రక్తములో ప్రభువారు మన కొరకు విరవబడిన శరీరంలో మనము పాల్గొనటము ఎంతో అవసరమై ఉన్నది. రక్షించబడి మనము
ఒక ప్రత్యేకంగా ఉండకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి సహవాసములో మనం చేర్చబడి పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాలు అప్పగించుకొని దైవ సేవకులకు మరి సహకరిస్తూ మరి సంఘములో జరుగుతున్న కూటక్రమాల్లో మనం పాల్గొంటూ పరిశుద్ధులతో ఏ విధముగా మనము తర్వాత ఏక పట్టణస్థులుగా ఎలా ఉండబోతున్నామో ఇక్కడ కూడా ఆత్మ కలిగించు ఐక్యతతో మనం ఉన్నట్లయితే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందుతుందండి. నీతిమంతునికి ప్రభువారు ఏమంటా ఉన్నాడంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ప్రియమైన వారలారా, లోకమంతా సంపాదించుకొని దేవుణ్ణి మనము సంపాదించుకునకపోతే, మన ప్రాణాన్ని మనము ఆ అద్దరికి తీసుకొని ఒక సిద్ధపాటైన జీవితాన్ని మనకు లేకపోతే, అన్ని పనులు సమస్తము చక్కగా చేసుకుంటా ఉన్నాము, ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ప్లాన్గా సమస్తాన్ని మనము పనులు చేసుకుంటా ఉన్నాము. మరి మనలో ఒక ఆత్మ కూడా ఉందండి. ఈ ఆత్మను ఈ లోకములో దేవుని కొరకు, దేవుని శక్తిని బట్టి, కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి, దేవుని సహాయముతో మనము పరిశుద్ధపరచుకోవడము ఎంతో అవసరమై ఉన్నది. నీతి మరణము నుండి మనలను రక్షించును. ప్రేమైన వారలారా, ఉగ్రత నుండి, మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్తాము ఆయన యందు మనం విశ్వసించినప్పుడు. దేవుని కట్టడల విధులు మనము జ్ఞాపకం చేసుకొని దేవుని కట్టడల విధులను మనం ఈ లోకములో మన దైనందిన జీవితంలో మనం అన్వయించుకొని ఆ తాత్పర్యాన్ని కలిగి దేవుని కృప కలిగిన పాత్రలుగా మనం జీవించినప్పుడు, ప్రియమైన వారులారా, నీతిమంతులకి ఒక అభయాన్ని దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. లోకములో ప్రళయము వచ్చునేమో, లోకములో ఉగ్రత దిగునేమో, కానీ తన వారిని ఆయన రక్షించుకొని విమోచించుకోగలిగిన దేవుడుగా ఉన్నాడు. లోకం మీదికి రాబోతున్న ఉగ్రత నుండి, ఆ మరణము నుండి, ఆ తీర్పు నుండి నీవు నేను తప్పించబడాలి, కాపాడబడగలగాలి అంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంతకు రావాలి. ప్రియమైన వారులారా, నేను కరెక్ట్గా లేను, నాలో బలహీనతలు ఉన్నాయి, నాకు ఇంకా సమయం కావాలంటే అంత సమయం లేదండి. రాత్రి నిద్రపోతున్న మనము పగలు లేస్తామో లేదో గ్యారంటీ ఏముందండి? మనం ఎందుకు ఆత్మ సంబంధమైన కార్యములను విషయంలో మనం ఎందుకు వెనక్కి వేస్తున్నామో, మనలను మనము రక్షించుకొనకపోతే మనలను రక్షించేది ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి మార్గము జీవ మార్గము, దాని త్రోవలో మరణమే లేదు. నిజమండి, నీతి మార్గములో, జీవపు మార్గములో, ఆ మార్గములో మరణము లేదు. ప్రియమైన వారులారా, మరణము రెండు రకములు. మరి భౌతికమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఒకవేళ ప్రభుని విశ్వసించి ఆ నీతిని చివరి వరకు ఆ విశ్వాస జీవితంలో మనం జీవించి దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండి నిరపరాధులుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆత్మీయంగా కూడా ఆ భయంకరమైన రెండవ మరణమైన నరకము నుండి దేవుడు మనలను విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. దాని త్రోవలో ఈరోజు మనం నీతి మార్గంలో నడిస్తే మనంతము నిత్య జీవములోనికి మనం వెళ్ళగలుగుతాము.
ప్రియమైన వారులారా, ఆయన రాజ్యంలో వెళ్ళిన తర్వాత భక్తుడు అంటా ఉన్నాడు, ఐ విల్ సిట్ ఆన్ మై సేవియర్ అండ్ ఐ విల్ పుట్ ఆన్ మై క్రౌన్. హల్లెలూయా. మనము దేవుని ఒడిలో కూర్చొని దేవుడు మనకు సిద్ధపరిచిన జీతమును మనము పొందుకోవటానికి మనలను మనము తర్బీదు చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుడు మనందరి కొరకు ఒక జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడండి. అయ్యో నేనేం సేవ చేయట్లేదే అని మనము అనుకోవచ్చు. నీ ఆత్మలను, ఎవరి ఆత్మలను వాళ్ళు సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించి దేవుని యొక్క మందిరములో పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా బోధించబడుతున్న ఉపదేశమును వంట పట్టించుకొని ఈ లోకంలో మన యొక్క నడవడిని దిద్దుకొని, మార్చుకొని, మలుచుకొని దేవుని వైపు త్రిప్పబడి సాగిలపడి ప్రభుని మనం ఆరాధించగలిగినట్లయితే నిశ్చయంగా అండి దేవుడు మనలను రెండవ మరణానికే మనలను దేవుడు అప్పగించాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడతాయి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వాగ్దానం అండి. దేవుడు నీతిమంతులకు దేవుడిస్తున్న మాట. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయను. అలా నీతిని రాజ్యమును వెదుకు బిడ్డలకు దేవుడు కడుపు నిండా భోజనమును, కంటి నిండా నిద్రను, మనసు నిండా నెమ్మదిని ఆయన కలిగించగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు మరుగై ఉన్న విశ్వాస జీవితమును మనం చేసినప్పుడు దేవుని యందు మనము భయము కలిగి ఈ లోకంలో మనం శ్రద్ధ కలిగి ప్రభుని వెతికి స్తుతించి ఆరాధించి ప్రభుని స్మరించి మనం జీవించినట్లయితే మనం ఆశీర్వదించబడతాము. మన బిడ్డలకి కూడా ప్రభువారు ఆశ్రయ దుర్గముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నీతి అనుసరించువానని ఆయన ప్రేమించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన వారులారా, నీతి అంటే మరొకసారి చెప్తున్నాను, నీతి అనగా మన పాపములు మనం ఒప్పుకొని ప్రభు రక్తములో మనం కడగబడి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయములో ప్రతిష్ఠించుకొని మన జీవితానికైన యజమానుడిగా మనం చేసుకొని మన యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు మనం నీతిలో మనం జీవిస్తున్నట్టు లెక్క. మరి నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ప్రభువారు ఉన్నారండి. మన జీవితంలో అనేకమైన కొరతలు కొదువలు వస్తున్నప్పటికీ వాటన్నిటినీ ప్రార్థనపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులతో దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయాన్ని మనము ఒలికించుకొని ఆయన వైపు చేతులు చాపి ఆ పరిస్థితి కొరకైన దేవుని యొక్క సహాయం అడిగినప్పుడు ఇరుకులో దేవుడు విశాలత కలగజేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యమే మనలను రూపాంతరపరిచేటట్టుగా చేస్తుందండి. అందుకే ఈ చివరి దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడము మరి ఎంతైనా అవసరమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనకు మన యొక్క త్రోవకు మరి దీపముగా ఉన్నది. మరి ప్రియమైన వారులారా, మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరిస్తామో దేవుడు తన యొక్క అగాపే ప్రేమను మనలో కుమ్మరించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇటు విశ్వాస జీవితము, రెండవది ప్రేమ కలిగి బ్రతకటము. ప్రైజ్ ది లార్డ్. మనం విశ్వాసులమని చెప్పుకోవడానికైనా, మనం సేవకులమని చెప్పుకోవడానికైనా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడాలి. దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడాలంటే మనం దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడతామో మనలో పశ్చాత్తాపం వస్తుందండి. ఎప్పుడైతే పశ్చాత్తాపము కలిగిన వారమై మనం ఉంటామో మనలో ఆటోమేటిక్గా ఒక తగ్గింపు వస్తుంది.
లోబడతాము. భార్య అయితే భర్తకు లోబడుతుంది, సంఘమైతే క్రీస్తుకు లోబడుతుంది, దైవ సేవకులకు లోబడుతుంది. భర్త అయితే భార్యని ప్రేమిస్తాడు. దేవుని ఆదరణతో ఈ లోకంలో మనము జీవించగలుగుతామండి. దేవుని ప్రేమ లేకుండా ఈ లోకంలో మనము బ్రతికినట్లయితే, సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, స్వార్థప్రియులుగా, అవునండి, చివరి దినాలలో స్వార్థప్రియులు అని కూడా రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు గనక, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాము గనక, విశ్వాస జీవితంలో ప్రేమ కలిగిన వారమైతే ఆ విశ్వాసమే ప్రయోజనకరమని వ్రాయబడి ఉంది. ఒకవేళ ప్రేమ లేకుండా మనం ప్రభునందు విశ్వాసం కలిగిన వారమై ఉంటే దేవుడు మెచ్చడండి. చూడండి, రెండవది, సంసోను ప్రేమించి వివాహము చేసుకొనెను, అతడు నశించిపోయెను. ఇస్సాకు వివాహము చేసుకొని ప్రేమించెను, కావున అతడు ఆశీర్వదించబడెను. ఒక్క వివాహము యొక్క వివాహములో ఒక్క భార్య కలిగి ఉండటము దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఆదియందు దేవుడు ఏ విధంగా ఏదేనులో ఆదామును అవ్వను జతపరిచి ఒక కుటుంబ ఏర్పాటును చేసి ఉన్నాడో, మన యొక్క జీవన పోరాటములో ఓపిక కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి మనం జీవించినట్లయితే మన ఇంట్లో రాణించగలుగుతాము. ఆ తర్వాత మనని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. సంసోను తన మార్గములను చెరుపుకొని దేవుని ఉద్దేశములను మరచి, తల్లిదండ్రుల యొక్క బోధను మరచి, ఇష్టానుసారంగా తను జీవించి తన నాజీరును ప్రతిష్ఠితను పోగొట్టుకొని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. ఇస్సాకైతే ప్రార్థనపూర్వకంగా తన తండ్రి యొక్క ఏర్పాటు, తండ్రి యొక్క ఆలోచనను తీసుకొని దేవుని చిత్తానికి అతడు లోబడి ప్రార్థన వీరుడుగా మార్చబడి పరిశుద్ధుల పట్టికలో ఆయన చేర్చబడ్డాడు. ప్రియమైన వారులారా, మనం దేన్ని ఈ లోకములో మాదిరిగా మనం చేసుకుంటా ఉన్నాము? మన జీవితంలో అనేకులకు కొన్ని సమయాల్లో శోధన కలుగుతూ ఉంటుంది, ఇరుకైన మార్గములు కలుగుతూ ఉంటాయి, అనేకమైన కఠినమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో మన జర్నీ శాశ్వతము కాదు. దేవుడు పిలిచినప్పుడు మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి. ఎల్లకాలం ఇవే శోధన ఉండదు. అబ్రహాము జీవితంలో కూడా శోధన వచ్చిందండి. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచనంలో, శోధనను అనుభవించిన అబ్రహాము తన పనివారితో, నేనును ఈ చిన్నవాడును దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. ఇస్సాకుని బలివ్వటానికి వెళ్తున్నాడండి అబ్రహాము, కానీ తన పనివారితో ఏమంటున్నాడు? నేను దేవుని మొరొక్కి, నేనును ఈ చిన్నవాడును మరలా వస్తామంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకున్న శోధన ఆరాధనగా మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తన యొక్క శోధనను ఆరాధన అని చెప్తా ఉన్నాడండి. అందుకే దేవుడు అబ్రహామును ఘనపరిచి జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును బలి ఇవ్వకుండా
దేవుడు తన యొక్క విశ్వాసాన్ని గణపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భూమి మీద నివసించటానికి మనకివ్వబడిన దినములు రాబోవు పరలోక రాజ్యములో మన కొరకు యోగ్యులుగా తీర్చిదిద్దబడే మరి ఒక తర్బీదు కాలమై ఉన్నది. ఈ తర్బీదు కాలంలో మనం ఎంత సిద్ధపడుతున్నామో, ఎంతగా మనం వైరాగ్యము కలిగి ఉన్నామో, ఎంత పదును పెడుతున్నామో, ఎంత తీవ్రత కలిగి ఉన్నామో మనం ప్రశ్న వేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుని భారము మన భుజముల మీద ఉన్నదా? దేవుని సేవకులకు మనం సహకారులుగా ఉన్నామా? సంఘములో మనము విశ్వాస పరిమాణములో కీళ్ల చేత నరముల చేత అతకబడి ప్రేమ కలిగిన వారమై కట్టబడుచున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, పాపం అనేది ఒక దుష్ట శక్తి. ఆ పాపం అనే దుష్ట శక్తి ప్రతి ఒక్కరిని తరుముతా ఉంది. ఎప్పుడైతే మనం బలహీనపరచబడతామో అది మనని ఆక్రమించేస్తుందండి, మనని మింగేస్తుంది. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పాపాన్ని మనం ఎదిరించినట్లయితే ఆ పాపమే మనలను మృంగివేస్తుందండి. ప్రియమైన వారులారా, ఆత్మబలము మనకు కావాలంటే ఊరికే రాదండి. నిర్దోషమైన చేతులతో, శుద్ధ హృదయముతో మనం ప్రభుని వెంబడించినట్లయితే పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవము. మరి పాపము యొక్క ఆరంభ బిందువు అవిధేయత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపము యొక్క ఆరంభ బిందువు అవిధేయత. నేనేం పాపం చేస్తున్నాను? అవిధేయత, తిరుగుబాటు స్వభావము, వ్యతిరేకత, ఒక సిద్ధపాటు లేని జీవితము. ప్రియమైన వారులారా, మన అనుదిన జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రతి విధమైనవి మనము దేవుని ఆత్మకు లోబడి మన అంతరాత్మను, అనుదిన జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ప్రతి విధమైన అవిధేయతను మనము తొలగించుకొని సులువుగా లోబడే బిడ్డలముగా దేవుడు మనలను మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు విశ్వసించుట ద్వారా నూతన సృష్టిలో భాగముగా మార్చబడతా ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నీవు నేను విశ్వసించటాన్ని బట్టి మనం పరలోక పౌరులుగా మార్చబడతా ఉన్నాము. నూతన సృష్టిలో భాగమైపోతా ఉన్నాము. ఇవన్నీ కంటికి కనబడట్లేదు. అదృశ్య దేవుని కుడి హస్తము నిన్ను నన్ను వెంటాడుతూ ఉన్నదండి. ఎన్నెన్ని అపాయాలు, ఎంతెంత కీడు, వాటన్నిటి నుండి దేవుడు మనలను విడిపించి రక్షించి ఈ లోకములో తన మహిమ నిమిత్తము, తన రాజ్యము నిమిత్తము మనలను పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మనం ఈ లోకములో మనం జీవించినట్లయితే నిశ్చయముగా మరి దేవుడు మనకి కనికర సంపన్నుడై మరి ప్రభువారు దేవుని యొక్క కృపలో దేవుడు మనలను నిలబెట్టుకొనగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనము. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నన్ను నడిపించను, రాతి బండ నుండి నీళ్లు తెప్పించను. ప్రైజ్ ది లార్డ్. మన పితరులండి, దేవుని సొత్తైన ప్రజలు, వారిని ఏ విధముగా రాతి బండలో నుండి నీళ్లను తెప్పించి ఆ గొప్ప అరణ్యములో ఆయన నడిపించి విషసర్పముల నుండి కాపాడి
తన సేవకుడైన మరి మోషేను దేవుడు లేవనెత్తి తన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ప్రియమైన వారులారా, ఈరోజు మనకు ఆరోగ్యము, సుఖము, నెమ్మది, విశ్రాంతి, ఒక సౌకర్యము లో ఉన్నామంటే మాకు భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యంను కలగజేయువాడను నేనే అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈరోజు భాగ్యవంతులుగా మార్చబడ్డామా? ఆ సామర్థ్యతను దేవుడే మనకు అనుగ్రహించాడు. ఆ శక్తినిచ్చాడు, ఆ బలమిచ్చాడు, తెలివినిచ్చాడు, మన చేతులకు పనప్పగించాడు. ప్రియమైన వారులారా, ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో వారి కాడి సులువును తేలికనై ఉన్నది. ఈరోజు నీ కాడి సులువును తేలికనై ఉన్నదా? ఒకవేళ మన జీవితాలు బరువెక్కిపోతున్నాయా? బరువెక్కిపోతున్నాయంటే మనం దేవుడి మీద ఆధారపడకుండా మనము ఒంటరిగా పోరాటం చేస్తున్నట్టే లెక్క. కానీ ఆయన వాక్యం సెలవిస్తూ ఉందండి, నా కాడి సులువును తేలికనై ఉన్నది. ప్రియమైన వారులారా, మరి ప్రభువారు అన్యజనులమైన మనకు తన సువార్త వలన క్రీస్తునందు మనలను ప్రభువారు ఐక్యపరిచి దేవుని రాజ్య పౌరులుగా మనలను మారుస్తూ ఉన్నాడు గనక ఈ పునరుత్థాన దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ చివరి దినాలలో మన విశ్వాసము కలిగి, సత్యము కలిగి ఈ లోకంలో జీవించి మనం ఆశీర్వదించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో కృపా జ్ఞానం అనుగ్రహించును గాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.